18 తారీఖు నాడు బంధు పిలిపించిన మేరకు అన్ని రాజకీయ పార్టీల నాయకులకు వచ్చింది కాబట్టి ఆ బంధు విజయవంతం కోసానికి ఈరోజు వచ్చినటువంటి పత్రికా పేరున నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అనేక బీసీ నాయకులకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశం కొద్దీ శాసనసభలో కానీ అందరి మద్దతు కోరి ఈ అవకాశం ఇచ్చి 42% బీసీ రిజర్వేషన్ పెట్టి మాకు న్యాయం జరుగుతుందన్న దశలో కొంతమంది తక్కువ శాతం ఉన్న కొన్ని అగ్రకులాలు దీన్ని అడ్డుకోవడం చాలా విడ్డూరంగా ఉన్నది. అందుకనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఇంకా బీసీ కులాలకు ఎక్కువ న్యాయం జరుగుతుందన్న ఉద్దేశం కొద్ది ఆ రోజు ఎన్నో ఉద్యమాలు చేసి ముందుకు వచ్చిన సందర్భంలో ఈరోజు ఏదైతే ఈ నాయకులు ఫార్వర్డ్ నాయకులు మనల్ని ముంచే ప్రయత్నంగా సాగుతున్న ఈ తరుణంలో మన నాయకులు ఏదైతే ఆది కృష్ణయ్య బీసీ సంఘ నాయకులు మా విజయార్ నారగొని మేము బీసీ ఐక్య సంఘ సమితి రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో మేము బీసీ జిల్లా కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా మా ఈ బంద్లో అన్ని పక్షాలు అన్ని వర్గాలు అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో రేపు 18వ తారీఖు నాడు ఏదైతే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిందో ఆ తరహాలోనే సుల్తానాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున జరగడానికి మా వంతు అన్ని పక్షాలతో కలిపి ఈ అన్ని పక్షాలను ఏకమై రేపు బంద్లో విజయవంతం చేసడానికి మా వంతు కృషి చేస్తాం. ఎందుకంటే ఇంకా కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంకా వివక్ష చూపుతూ ఉన్నారు. అందుకనే 42% రిజర్వేషన్ మాకు అమలయ్యేదాకా ఈ ఉద్యమాలతోనే, ఎందుకంటే ఈ ఉద్యమాలు చేసుడు కొత్త ఏం కాదు, ఈ ఉద్యమాలతోనే తెలంగాణ ఎట్లయితే సాధించుకున్నామో బీసీ రిజర్వేషన్లో కూడా ఉద్యమాలు ఏ త్యాగానికైనా సిద్ధం అవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బీసీల హక్కులు సాధించడం కోసం అన్ని రంగాల్లో నిజంగా ఇవాళ హాని హక్కుల సంఘం మందకృష్ణ మాదిక కానీ విశారాధన కానీ అన్ని సంఘాలు ఇవాళ రాష్ట్రంలో మనకు మద్దతు తెలుపుతూ ఉంటే కూడా ఈ నాయకులకు కనువిప్పుగా కలగడం లేదా? అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ శాసనసభలో తీర్మానం చేసి పంపించడం కూడా జరిగింది అని కూడా తెలియజేస్తూ ఇంకా కూడా మన మీద వివక్ష చూపుతున్నారు. కాబట్టి రేపు రాబోయే 18వ తారీఖు నాడు ఉవ్వెత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు ఈ సుల్తానాబాద్ పట్టణంలో కూడా అన్ని వర్గాలు అన్ని రాజకీయ పార్టీలతో ఈ బంద్ను విజయవంతం చేయడానికి మా వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.